హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలామంది వాలంటీర్స్ నాకు ఒక డౌట్ అయితే రైట్ చేశారు. అన్న, మా సచివాలయంలో శాలరీ బిల్ అనేది పెట్టలేదు. మేము వెళ్ళి అడిగితే ఎటువంటి ఆర్డర్స్ అనేది పైనుంచి మాకు రాలేదు అని చాలామంది అడుగుతున్నారు. సో ఇకపోతే శాలరీ బిల్ ఆల్రెడీ పెట్టారు, మాకు ఇంత వస్తుందా లేదని కొంతమంది అయితే రైట్ చేశారు. సో ఈ రెండు పాయింట్స్ గురించి వీడియోలో మీకు సింపుల్గా క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. గైస్, వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. సో ఇకపోతే రీసెంట్గా మనకి చాలామంది వాలంటీర్లకి శాలరీ బిల్ అనేది పెట్టలేదు. సచివాలయంకి వెళ్ళి అడిగితే ఏమని చెప్తున్నారంటే, మాకు పైన నుంచి ఎటువంటి ఆర్డర్స్ అయితే రాలేదు, సో కనుక మేము పెట్టమని అయితే చెప్తున్నారు. కానీ నేను చూపించబోయే ఇప్పుడు ఈ జీవో ప్రకారం నేను చెప్పిన వేళ కనుక మీరు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా మీ అందరికీ శాలరీ బిల్ అనేది మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తారు. ప్రజెంట్ మనకి రెగ్యులర్ బిల్ అనేది అయితే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇలా అప్డేట్ అయిన వాళ్ళందరూ ఎవరైతే వాలంటీర్లకు శాలరీ బిల్ పెట్టలేదో వాళ్ళందరూ సో మీ డీడీఓ గారిని అయితే సంప్రదించండి. డీడీఓ గారు అంటే ఎవరంటే, ప్రతి సచివాలయంలో వాలంటీర్లకి శాలరీ బిల్ పెట్టడం కోసం పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ సెక్రటరీ ప్లేస్లో లేకపోతే ఒక డీడీఓ గారిని పెడతారు. ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూపించబోయే ఈ లెటర్ అనేది, సో ఈ లెటర్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో ఒకసారి ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేదీ, మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా, ఇకపోతే గౌరవనీయులైన డీడీఓ గారి పేరు ఏదైతే ఉందో ఆ పేరు, ఇకపోతే మండలం అయితే మండలం, జిల్లా అయితే ఇచ్చేసి, అయ్యా మేము గ్రామ వార్డు వాలంటీర్లుగా పలాని పంచాయతీ పలాని గ్రామ వార్డులో మేము పనిచేస్తున్నాము, సో ఇక్కడ మా జిల్లా మన మండలం అనేది ఇచ్చిన తర్వాత గౌరవవేతనం బిల్లును చేయడానికి మాకు ఎలాంటి ఆర్డర్లు రాలేదని చెప్తూ గ్రామ వాలంటీర్ల గౌరవవేతనం బిల్లును డీడీఓ గారు అప్లోడ్ చేయడం లేదు. కానీ అనేది మనం ఇక్కడ చూడండి, ఇటీవల అని మనకు ఒక పాలసీ నెంబర్ అయితే ఉంటుంది, JSWS 2024 తేదీ ప్రకారం జీవో ప్రకారం 200 రూపాయలు పేపర్ బిల్లు మాత్రమే కట్ చేయమని చెప్పారు. రిమైనింగ్ 5,000 రూపాయల శాలరీ బిల్ అనేది ఏదైతే ఉందో ఆ శాలరీ బిల్ అనేది అప్డేట్ చేయమనేది మీరు అభ్యర్థించినట్టుగా ఒక లెటర్ అనేది తీసుకొని వెళ్ళాలి. ఈ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఇక్కడ మన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైన్ చేసి మన డీడీఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, సో ఇకపోతే ఇక్కడ చూడండి, యథావిధిగా 5,000 రూపాయలు ఆనరీయం బిల్లు అప్లోడ్ చేయమని స్పష్టంగా ఉంది. కానీ గౌరవవేతనం బిల్లును అప్లోడ్ చేయడానికి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదని డీడీఓ గారు గౌరవవేతనం బిల్లును అప్లోడ్ చేయడం లేదు. కనుక గ్రామ వార్డు వాలంటీర్లు వేతనాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు అయితే ఇంతవరకు అయితే రాలేదు. సో కాబట్టి ప్రస్తుతానికి మీరు ఎవరైతే డీడీఓ గారు ఉన్నారో వీళ్ళు శాలరీ పెట్టమని మనము ఒక శాంతియుతంగా ఒక లెటర్ అనేది రాసి అక్కడ మన సిగ్నేచర్ వాలంటీర్లు అందరూ సైన్ చేసి అయితే ఇవ్వాలి. సో దీనికి సంబంధించి ఆర్డర్ నెంబర్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఏపీ అని నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఛానల్లో వెళ్ళి ఈ జియో అనేది అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇంతవరకు ఆల్రెడీ చాలామంది వాలంటీర్లకు పెట్టారు శాలరీ బిల్లు, కానీ క్రెడిట్ అవ్వలేదు. ఇప్పుడు క్రెడిట్ అవ్వని వాళ్ళకి పెడితే పడుతుందా? సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థను తీసేయాలా ఉంచాలా అనేది ఎటువంటి ఆర్డర్స్ కానీ ఎటువంటి సమాచారం అయితే రాలేదు. ప్రస్తుతానికి మన CFMI సైడ్ యాక్టివ్లో ఉండి మనం వాలంటరీగా రాజీనామా చేయకుండా ఉంటే మనం వాలంటరీగా విధులు నిర్వర్తిస్తున్నట్టే, ప్రతిదీ మనకు బాధ్యతగానే ఉంటుంది. సో 99% గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ప్రజెంట్ మనం వ్యవస్థలో కొనసాగుతున్నట్టే లెక్క. కాబట్టి ప్రతి డీడీఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వినతి పత్రంతో మీరందరూ వెళ్ళి ఈ వినతి పత్రం అయితే ఇచ్చి శాలరీ బిల్ అయితే పెట్టుకోండి. శాలరీ బిల్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే శాలరీ బిల్ ఓకే చేస్తుందో ఆ తేదీ ఖచ్చితంగా మనకి డబ్బులు అయితే పడుతుంది. అయితే పర్టికులర్గా ఈరోజే వాలంటీర్లకు శాలరీ బిల్ అనేది పడుతుంది, రేపు శాలరీ బిల్ పడుతుంది అని అయితే ఎక్కడా మనకి గవర్నమెంట్ ఎటువంటి అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఎవరికైతే శాలరీ బిల్ పెట్టలేదో వాళ్ళకి శాలరీ బిల్ పెట్టుకోండి అని అయితే చెప్తున్నారే కానీ మేము ఈ తేదీన శాలరీ వేస్తామని అయితే ఎక్కడా చెప్పలేదు. సో ఈ విషయం చాలామంది వాలంటీర్లకు తెలియక, సో ఆల్రెడీ 16వ తేదీ అయిపోయింది, 17వ తేదీ అయిపోతుంది, ఇంకా 20వ తేదీ కూడా వస్తూ ఉంది, ఇంకా మాకు శాలరీ పడలేదు, పడుతుందా పడదా, అసలు మేము ఉన్నామా లేమా అని అయితే ప్రతి ఒక్కరు ఇదే డౌట్ అయితే రైట్ చేస్తున్నారు నాకైతే ఎక్కువ వాట్సాప్లో. ఇప్పటి వరకు గవర్నమెంట్ వాలంటీర్ల గురించి ఎటువంటి సమాచారం అయితే చెప్పలేదు. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా చెప్తే నేను మరొక అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే ఏదైనా శాలరీ బిల్లు పడుతుందని అయితే ఎక్కడ అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు. సో పెట్టని వాళ్ళు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఈ లెటర్ అనేది ఇచ్చి మళ్ళీ శాలరీ బిల్ అనేది అయితే అప్డేట్ చేయించుకోండి. ఇది గాయ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.